మాతృదేవోభవ. పదములు పంచదారలయి పాదము పాదములందు దోచగన్. జగన్మాత పదములు పంచదారలయి పాదము పాదమునందు దోచగన్. నదములు పొంగి పొర్లునటు నా కవితాచరి నింపి పెంపగా. నదములు పొంగి పొర్లునటు నా కవితాచరి నింపి పెంపగా. ఎదపయితో శుభావములకి దయపయదజేసి కప్పగా. ఎదపయితో శుభావములకి దయపయదజేసి కప్పగా. పదములనంటి వేడెదను భారతి నారతులిచ్చి గీరతిన్. పదములనంటి వేడెదను భారతి నారతులిచ్చి గీరతిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 415వ భాగానికి స్వాగతం పలుకుతాం. కవిత్వం చెప్పాలంటే పలుకు పలుకున మధువులు చిలుకుగాక అని పదాల్లో మాధుర్యం ఉండాలి. కరుణశ్రీ గారికి ఉండే మాధుర్యం ఉండాలి. జాషువాకు ఉండే ఆవేశం ఉండాలి. ఇలాగా రకరకాల కవుల నుంచి రకరకాల గుణాలు పుణికిపుచ్చుకోవాలి. ఇవన్నీ పుణికిపుచ్చుకుంటూ అసలు మొత్తం మాణిక్యంలా తన గుణం తనకుండాలి. లేకపోతే పోనీ అనుకరణ పద్యాలు అయిపోతాయి. అందుకని పదములు పంచదారలై పాదము పాదమునందు తోపగా. మేము వేసే పదాలన్నీ పంచదార గుళికెల్లా ఉండాలమ్మా, అలా చూడు నువ్వు. నదములు పొంగి పొర్లునటు నా కవితాచరి నింపి పెంపగా. నదీనదాలు పొంగి పొర్లి ప్రవహించినట్టుగా కవిత్వం పొంగాలి. మరి అవధానాలు చేయాలి. ఆశువులు చెప్పాలంటే పొంగపోతే ఎలాగా, కృంగితే ఎలాగా. కావ్యం రాయడం వేరు, అవధానం వేరు. అప్పటికప్పుడు చెప్పాలి. ఎదపయ్యతోచు భావములకే ఎద పయ్యద చేసి కప్పగా. దయ పయ్యద చేసి కప్పగా. కవి మనస్సులో అనేక భావాలు తోస్తే అన్ని కావ్యంలో చెప్పకూడదు. ఆ మాత్రం ఆ నిగ్రహం ఉండాలి. దానికి సరస్వతీదేవి దయ ఆ ఎదకి పయ్యద చేసి కప్పినట్టు. ఎదకి పయ్యద ఉంటే ఎంత అందం ఆలోచింతురుగాక. అరచాటకు ఆంధ్రవధూటి అని ఆ అరచాటు ఉండాలి. చాటు చాటే, గాలి తగలడం గాలి తగలడమే. మన వేషభాషలన్నీ అలాగే ఉంటాయి. విచక్షణ. భారతీయ సంస్కృతి అంటే విచక్షణ, ఆచమనం అంతే. ఇలా పూర్తిగా తెరవడం అమెరికన్ సంస్కృతి, పూర్తిగా మూయడం కమ్యూనిస్టు సంస్కృతి. మనది ఆచమనం. 2.5 వేళ్ళు మూసాం, 2.5 వేళ్ళు తెరిచాం అంతే. కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ. సగం తెరిచాం, సగం మూసాం. భారతీయత అంటే అంతే, విచక్షణ. ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరు. మనోభావాలన్నీ పంచుకోవడం. ఇప్పుడు వాట్సాప్లు, ఫేస్బుక్లు, ట్విట్టర్లు వచ్చాక ఏం జరుగుతుందండి? ఇష్టం వచ్చిన భావాలన్నీ పంచుకుంటారు. భర్తతో గొడవ వస్తుందా, ఫేస్బుక్లో పెడతారా ఆ విషయాన్ని? ఎవరమ్మా, ఎవరు వచ్చి తీరుస్తారమ్మా? మళ్ళీ భర్తతోనే మాట్లాడుకోవాలి. అప్పటికే పెట్టాం, ప్రపంచం అంతా తెలిసింది. ప్రతిదానికి ఫోటో పెట్టి కామెంటరీ అన్నమా? ఇదే మనసులో ఉన్న భావాలన్నీ అందులో పెట్టేస్తే అలాగా? అవి అసలు పైగా ఆ భావం ఎంతకాలం ఉంటుంది? కొద్దిసేపు ఉంటుంది, తర్వాత పోతుంది. దాన్ని ఈ లోపు మనం 10 మందికి ప్రచారం చేసేస్తే తర్వాత అవన్నీ పెట్టి వాళ్ళు దెప్పరా? కాపురం సాగుతుందా? ఏది గుట్టు ఏది రట్టు తేడా ఉండదు. అందుకే కవి కూడా ఎదపయ్యతోచు భావములకు అమ్మవారి యొక్క దయ పయ్యద చేసి కప్పాలి. అప్పుడు సరస్వతి అనుగ్రహం ఉన్నవే బయటకు వస్తాయి, లేనివి రావు. మనసులో ఉన్న భావాలన్నీ రాకూడదు. విశ్వనాథ సత్యనారాయణ గారి దగ్గరికి ఒక ఆయన పుస్తకం పట్టుకెళ్ళి పీఠిక రాయమన్నట్ట. సరే, ఆయన చిత్రంగా రాస్తాడు పీఠికలు. ఆయన దానికి రాసిన వాక్యం ఏమిటంటే, మనము రచించినవన్నయు అచ్చు కావలసిన అవసరం లేదు. అంతే, చాలు. మనం రచించినవన్నయు అచ్చు కావలసిన అవసరం లేదు. ఈ కవి ముందు ముందు అభివృద్ధికరమైన రచనలు చేయనుని ఆశించుచున్నాను. స్వస్తి. ఇంకంతే. మంగళం మహత్ శ్రీ 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 శ్రీ. ఇంకా రాయక్కర్లేదు. కొంతమందికి ఎలా ఉంటుందంటే ప్రతి అక్షరం అచ్చు కావాలా, అవసరమా? ఏవో సొంతంగా ఓసారి ఏదో కలిగి భావాలు రాస్తాం. అసలు 10 మందికి చెప్పే విషయమే కాదు అది. అంచేది ఓ కవి గారి ఉత్తరాలు అన్నీ ఎవరు మహానుభావులు వేరు, మామూలు కవులకు ఎందుకండి? అసలు కవితలు కూడా అన్ని కవితలు కావు. కొన్ని కవితల పోటు, కొన్ని కవితల పోటు. ఇదే తేడా. అలా ఉంటే అందుకోసం భారతిని ఆరతులు ఇచ్చి గీరతిని. వాక్కులందు రతి కలిగినటువంటి నిన్ను భారతీదేవిని ఆరతులు ఇచ్చి వేడుకుంటున్నానమ్మా. పదములు పంచదారలయి పాదము పాదమునందు దోపగా. నదములు పొంగి పొర్లునటు నా కవిత ఆచరి నింపి పెంపగా. ఎదపయితో శుభావములకే దయ పయద చేసి కప్పగా. పదములనంటి వేడెదను భారతిని ఆరతులిచ్చి గీరతిన్. భారతిని ఆరతులిచ్చి గీరతిన్. పదములనంటి వేడెదను.
ఇప్పుడు చూడండి, ఆ రాక్షస స్త్రీల ఉద్బోధలో ఒక చిత్రమైన విషయం. ఎల్లాగోల్లా పడగొట్టడం కోసం ఎన్ని రకాల మాటలు వాడతారు. ముఖ్యంగా ఇది త్రిపుర సుందరీ కాండ ఉపాసనగా మనం చెప్పుకోవలసింది. దైవధ్యానంలో తీవ్రంగా ఉండి ఆత్మజ్ఞానం కోసం తప్పించేవాడిని పక్కకి లాగడం కోసం బంధువులే ప్రయత్నం చేస్తారండి, కుటుంబ సభ్యులే ప్రయత్నం చేస్తారు. ఆశ్చర్యం లేదు, తిప్పేస్తారు వాడిని. వద్దురా నాన్న, ఇప్పటి నుంచి వద్దురా, అలా కాదురా, ఇలా కాదురా, ఇంకా కొంతకాలం గడవాలరా అంటారు. నీకేం తెలియదురా అంటారు, ప్రమాదంరా అంటారు. ఏం లేదు, వీళ్ళకి అతనితో ఉండే కొన్ని ప్రయోజనాలు పోగొట్టుకోవడం ఇష్టం లేదు. ఒక మమకారమైనా కానివ్వండి, మమకారం కూడా ప్రయోజనమే. నాకొద్దీ మమకారం అని వాడుంటుంటే మనం మమకారం చూపిస్తున్నామంటే అది మన అవసరం అన్నమాట. మమకారము ప్రేమ ఏదైనా సరే ఎదుటి వ్యక్తిని మనం ప్రేమిస్తున్నామంటే అతని ఇష్టాన్ని గౌరవించాలండి. మన ఇష్టాలు అతని మీద రుద్దడం కాదు. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నాకు ఇష్టమైన ఉండు, ఇది వ్యతిరేక పదవి. ఇది నన్ను ప్రేమించడం ఏమిటి, నీకు ఇష్టమైనట్టు నేను ఉండడం ఏమిటి? నన్ను నిజంగా ప్రేమిస్తే నాకు ఇష్టమైనట్టు నువ్వు ఉండాలి. ఇది విచిత్రంగా ఉంటుంది. నేను నిన్ను ప్రేమిస్తున్నా కాబట్టి నాకు ఇష్టమైనట్టు నువ్వు ఉండు. మనం అభిమానించేటువంటి పెద్దవాళ్ళ విషయంలో కూడా ఇలాగే ఉంటాం. మనం నిజంగా వారిని అభిమానిస్తున్నప్పుడు వారి భావాలను గౌరవించాలి. అంతేగాని మీరంటే మరి చాలా అభిమానం అండి, మేము చెప్పినట్టు మీరు ఇంకా అభిమానం ఏమిటి? ఇలాగే ఉంటాయి విచిత్ర అభిమానాలు. వారి భావాలను మనం గౌరవించాలి. వారు రానంటే రాను, వస్తానంటే వస్తాను, వారు తింటానంటే తింటాను, తినంటే తినను, అంతే. కానీ మనం ఇలా అంటే ఏమిటి? ఆ ప్రేమలో మనదేదో ఉంది స్వార్థం. వారిని ప్రేమిస్తున్నామని చెబుతున్నాం, లేదు. వారి ద్వారా మనం ఆశించే ప్రయోజనాలని ప్రేమిస్తున్నాం. మమకారం దగ్గర సరిగ్గా ఇదే పనిచేస్తుంది. చిన్నపిల్లల విషయం వేరు. ఓ 15-16 ఏళ్ళు వచ్చారు, వాళ్ళకి ఏం కావాలో వాళ్ళకి తెలియదు. తర్వాత ఎందుకు తెలియదు? ఇంకప్పుడు క్రమంగా తగ్గించుకోవాలి ఆ అనుబంధాన్ని, లేకపోతే మమకారం స్వార్థం అయిపోతుంది, వాడు చెడిపోతాడు, ఘర్షణ వచ్చేస్తుంది. అక్కడ తల్లికి భార్యకి మధ్యలో మగాడు నలిగిపోతాడు. ఎందుకంటే ఈ తల్లి ఆ మమకారం మాందో, ఆ భార్య ఏదో సరే సహజంగా తను ఏదో చేసుకోవాలని చూస్తుంది, గొడవ వచ్చేస్తుంది అక్కడ. అంచేత ఇక్కడ ఈ అనుబంధం తగ్గాలి, ఆ అనుబంధం పెరగాలి, దానికి పెద్దవాళ్ళు తట్టుకోవాలి, ఆ కోడలు అర్థం చేసుకోవాలి. ఇదే తేడా. అదే సరిగ్గా ఉపయోగించడం కోసం ఇక్కడ చెబుతున్న చూడ రకరకాల మాటలు లాగేయడం ఒక నిష్టలో ఉపాసనలో ఉన్నవాడని. సీత కొంచెం అనుకూలంగా మాట్లాడితే లొంగుతారు కదా. ఇప్పుడు ఒక ఆవిడ అంటుంది, నువ్వు అలా అనుకున్నావంటే తప్పు లేదులే, ఎందుకంటే అనేసరికి పాపం సీత ఎవరితో కాస్త ఏదో మన సమర్థించే అమ్మాయి ఒక అమ్మాయి దొరికింది, ఏమిటి అని కొంచెం ఆసక్తి. మానుషం తంతు రామం ఇచ్చేసి శోభనే. అర్థం చేసుకున్నావు, అర్థం చేసుకోడు, దాని ప్రణాళిక దానికి ఉంది. అలా మాట్లాడతారండి. మానుషం తంతు రామం ఇచ్చేసి శోభనే రాజ్యాత్ భ్రష్టం అసిద్ధార్థం విక్లవం త్వం అనిందితే. వచ్చి నీ దుంపదగా ఇంత నీ భావం ఇదే? ఏదో నాకు అనుకూలంగా మాట్లాడుతున్నావు, మా ఆయన తిడుతున్నావు, మరి అలాగే ఉంటుంది. ఇదే అనుకూలంగా మాట్లాడి లొంగ తీసుకోవడం. మీరు ఇలా ఆలోచించారంటే తప్పులేదండి. అంటే ఏదో పని మన ఆలోచన సమర్థిస్తున్నాడేమో అనుకుంటాం, చివరికి నువ్వు వెధవ అంటాడు. లాగి అక్కడికి లెక్కెడతాడు. ఇది పెద్ద లాయర్ పాయింట్. అలా ప్రయత్నిస్తుంది ఒక ఆవిడ. మీరు తప్పుకోండి, ఏమంటే అడుగుకే అమ్మాయి కష్ట సుఖాలు అర్థం చేసుకోవద్దా, వెర్రి బోధ మీరు తప్పుకోండి. ఈ వీడియో పెద్ద కొత్త లాయర్ అనమాట ఇది. వచ్చి అక్కడ ఆవిడే మానుషం తంతు రామం ఇచ్చేసి మానుషం తంతు రామం ఇచ్చేసి శోభనే రాజ్యాత్ భ్రష్టం అసిద్ధార్థం విక్లవం త్వం అనిందితే. ఒక మాట ముందు మాట నువ్వు ఇలా ఆలోచించావంటే తప్పులేదమ్మా. మనిషివి, మానుషం మనిషిని ప్రేమించకపోతే రాక్షసుని ప్రేమిస్తారేమిటి? బాగా చెప్పావు పిన్ని అంటుంది అనమాట సీత. పాపం అమ్మాయి వాళ్ళైతే అది దావే కసదా అమ్మ, అర్థం చేసుకున్న దాన్ని ఒక్కతో ఉన్నావు. అదే మీరు తప్పకుండా నేను చెబుతాను, ఎవడు చెప్పేది ఇంకాస్త గోతులో పడేస్తుంది. ఇదో నైపుణ్యం. మానుషం తంతు రామం ఇచ్చేసి శోభని. నువ్వు మనుష్య స్త్రీవి కాబట్టి మనుష్యుడైనటువంటి రాముడికితో అంత అనుబంధం పెంచుకున్నావమ్మా. ఓ పట్టాన్ని తెగుతుందా? తెంచుకోవడం కష్టమే, కానీ తెంచుకో. ఇంక తెంచుకో అని చెప్పడానికి అదే మరి లౌక్యం అంటే. తెంచుకోమనే వీరుద్దేశం కూడా. తెంచుకోవలసింది అక్రమ సంబంధాన సక్రమ సంబంధాన. అంతటి సాధ్యుని పట్టుకుని అక్రమానికి ఎంత పురుగొలుపుతున్నారండి. ఇదే నువ్వు మనుష్య స్త్రీవి కదమ్మా
అంచేతను మనుషులు మనుషుల్ని ప్రేమించకపోతే రాక్షసుల్ని ప్రేమిస్తారు, ఏమిటో వీరు వీరాళ్ళు ఇలాగే ఉంటారు అంటే ఏదో నిజం మాట్లాడుతోంది, మనకు అనుకూలంగా ఉందేమో అనుకుంటోంది. ఇప్పుడే ఉంటుంది ఆవిడ శోభనే అని కూడా మంచిదానమ్మా, చాలా గొప్పదాని అని అనేసి అప్పుడు అంటూ అనిందితే తప్పులేదమ్మా. ఇన్ని మాటలు మాట్లాడితే ఏమనుకుంటాం, మనం పడిపోతాం. మనకు అనుకూలంగా మాట్లాడారనుకుంటాం, లేదు ఇంకో రకంగా గోతులో దించుతున్నారు, ఇది కొంచెం ఇంకో 2 అడుగులు లోతుకొయ్యి. ఏమిటది దించడం? ఇక్కడి మీద రాజ్యాత్ భ్రష్టం అసిద్ధార్థం విక్లవం, ఇదా రాముడి మీద గౌరవం. అంటే వీళ్ళు ఏమనుకుంటున్నారంటే సీతాదేవిని పొగిడేసి చేసేస్తే ఆవిడ పడిపోతుంది, తర్వాత అప్పుడు రాముడిని ఏమన్నా అన్నా కూడా ఆవిడ సహిస్తున్నారు. ఈ సీతారాముడు కూడా అలా ఉంటే ఇక మన కాపురాలకి వాళ్ళకి తేడా ఏముందండి? మన మామూలు మానవలోకంలో కాపురాలు ఎలా ఉంటాయంటే భార్య దగ్గర భార్యని పొగిడి ఏమిటో ఆయనతో ఎలా పడుతున్నామంటే నిజమే పిన్ని నువ్వు కాబట్టి అర్థం చేసుకున్నావు, ఒట్టి వెర్రిబాగులాడు పిన్ని బే అయిపోయాడు వీడు వెర్రిబాగులాడు అయిపోయాడు. ఇంత సంపాదించేవాడు నెలకు ₹1,00,000 చేతగాడు వెర్రిబాగులాడు అయిపోయాడు, VBL వెర్రిబాగులాడు అంతే అనేస్తారు వెంటనే అమాయకులు. అంతేకాని ఈవిడ మన భర్తను అవమానిస్తోంది, మన్న పొగిడితే మన భర్తను అవమానిస్తే నిజంగా మనం సంతోషించాల్సిన విషయమే. అసలు నా కాపురం ఇంకో సంగతి నీకెందుకే ముసల్దానాన్ని పంపేది దాన్ని పడిపోతామండి. అలాగే భర్తలు అంతే. అవి నిజంగానండి అసలు మా పిన్ని గారు మంచి ఆవిడే కానీ నిజంగా అదో రకమండి, మీరు అలా కాబట్టి అలా తట్టుకున్నారని కానీ మరేనయ్యా బాబునికి వీడు మొత్తం ఆడాళ్ళందరి చరిత్ర విప్పుతాడు, ఈ పిన్ని గారు కాదు. అది ఆడాళ్ళందరూ ఇంతేనయ్యా తనలే. ఈ మొత్తం ఈ 4 బ్యాచ్, ఈ చతుర్ముఖ పారాయణం బ్యాచ్ కూర్చుని వీళ్ళు మొత్తం అందరూ కలిసి భార్యను తిట్టుకున్నారు. సాయంత్రం అయితే మళ్ళీ ఈ సన్నాసులు అందరూ టీకా అక్కడికి వెళ్ళాల్సిందే. మరి ఎవడు భార్య వాడికి దిక్కు, ఈ పేకాడేసేపే వీళ్ళు ఉంటారు ఇక్కడ కూడా. ఇందులో ఎవరు భార్య దిక్కు, ఆవిడ టీ పెట్టాల్సిందే వీళ్ళకి. ఇక్కడ కూర్చుని వీళ్ళు ఆడాళ్ళని తిట్టుకుంటే పాపం లోపల నుంచి ఇలాగే ఉంటారు మగాళ్ళు అనుకున్నట్టుగా ఆవిడ. ఈ విచిత్రాలు మన దగ్గర సాగుతాయి. భార్యని తక్కువ చేస్తే భర్త ఆనందించడం, అసలు భర్తే కావాలని 10 మందిలో భార్యను తక్కువ చేసి మాట్లాడడం, ఆవిడకేదో ఏమీ తెలియనట్టు తానే మొత్తం సంసారాన్ని సంరక్షించుకుని వస్తున్నట్టు. ఈ రాక్షస స్త్రీ ఇది ధాన్యమాలనో ఇంకో మాలనో ఎవరైనా కానీ ఆ రకమైన లౌక్యం ప్రదర్శిస్తోంది. ఇక్కడ ముందు సీత అనిందితే శోభనే మానుషి మానుషం తంతు రామమిచ్చేసి శోభనే అనిందితే అనగానే సీత అలా చూసింది, ఇలాగే అంటారులే వీళ్ళని, ఆవిడ ఎందుకు పడుతుందండి అని వీళ్ళ ఆలోచన అలా ఉంటుంది. రాజ్యాత్ భ్రష్టం, రాజ్యం లేనివాడమ్మా. భర్తకు రాజ్యం ఉండడం ముఖ్యమా? అలా అయితే ఆయన రాజ్యం ఉండగానే ఆ రాజ్యాన్ని వదిలేసి అడవులకు వచ్చేస్తూ నువ్వు ఇక్కడే ఉండు, భరతుడు నేను హాయిగా చూసుకుంటాడు కౌశల్యాదేవిని చూసినట్టంటే ఉండిపోవచ్చుగా. రాజ్యం కంటే భర్త ముఖ్యం అనుకోబట్టే కదా. పతి లేని పట్టె మంచము మెతుకులు లేనట్టి కంచమే కాదా. పతి లేనప్పుడు పట్టి మంచం దేనికంటే పని లేక, పతి లేని పట్టె మంచము మెతుకులు లేనట్టి కంచమే కాదా. ఎవరో ఇంటికి వెడితే మనకి వెండి కంచం పెట్టారు, అన్నం పెట్టలా, దేనికి ఇంకా కంచం అమ్ముకోవడానికి వీలు లేదు, ఆకలి తీర్చదు. వెండి కంచం పెట్టి అన్నం పెట్టకపోతే ఈ కంచం పట్టుకెళ్ళి అమ్ముకుంటే బాగుండదు, వాళ్ళ కంచం దొంగతనం చేసేటట్టు ఉంటుంది. అలాగని వాళ్ళు అన్నం పెట్టరు, కంచం తింటామా? అలాగే భర్త లేనప్పుడు పెద్ద మంచం, దానికేమో మల్లెపూలు, దేనికి ఇవన్నీ పని లేక. భర్త లేడే ఊళ్ళో, ఎందుకు అలంకారాలు ఎవరి కోసం? అందుకని సీతాదేవి ఎలా భావించు, నా భర్త ఇక్కడ లేనప్పుడు అఖండ భూమండలం అంతా ఇక్కడ ఉంటే నాకేమిటి? రాముడు ఉంటేనే అది అయోధ్య, లేకపోతే అదే అడవి. రాముడు ఎక్కడ ఉంటే అక్కడే అయోధ్య. అసలు అయోధ్య అడవి అనే మాట దేనికి? రాముడు ఉంటే అడవి అయోధ్య రెండూ సమానమే, అంటే సుఖ దుఃఖాలు రెండూ సమానమే. ఒక తత్వవేత్త, ఒక జ్ఞాని అయినటువంటి భర్త గనక ఉంటే, లేదా భార్య ఎవరైనా పర్వాలా, ఇద్దరిలో ఎవరైనా తత్వవేత్త జ్ఞాని కాగలిగితే ఆ సంసారం ఇంకా అదృష్టం అంటది నిజంగా. ఎందుకంటే ఏమొచ్చినా వాళ్ళు తట్టుకుంటారు, వీళ్ళని కూడా తీసుకెళ్ళిపోతారు. నీకెందుకు నేను ఉన్నాననే మాట వస్తుంది. ఆ తత్వజ్ఞానంతో సమస్తం జయించవచ్చు, ఆయుధాలతో జయించలేం, తత్వజ్ఞానంతో జయించవచ్చు, దేన్నైనా తట్టుకోవచ్చు. అసలు మన తాళిగట్టిన వాడు లేదా మనం తాళిగట్టిన మనిషి వాళ్ళు తట్టుకోగలుగుతుంటే మనం ఎందుకు తట్టుకోలేమని వెంటనే వచ్చేస్తుంది. వాళ్ళ దగ్గర కూర్చుంటాం, ఆ కుడి చేతి చూపుడు వేలుతో ఆ కన్నీళ్లు తుడిచి ఆ వ్యక్తి మనకి దారి చూపిస్తాడు. అటువంటి భర్త ఉండడం, అటువంటి భార్య ఉండడం ఎంత అదృష్టం అండి రెండో వాళ్ళకి. రాముడు అంటే అలాంటి వాడు, సీత అంటే అలాంటిది. సీత కూడా ఉండబట్టే వనవాసం నిర్భయంగా నిస్సంకోచంగా చేయగలిగాడే, నిశ్చింతగా. రాముడు కూడా ఉండబట్టే నిర్భయంగా ఈవిడ నిర్భయంగా, ఆయన నిశ్చింతగా. ఒకరికొకరు దాంపత్యం అంటేనే అది. అందుకని రాజ్యాత్ భ్రష్టం, రాజ్యం కోల్పోయాట.
అందుకని భర్త పనికిరాడా? ఇదే సరిగ్గా రామాయణం మనకు చేస్తున్న హెచ్చరిక. ఇవాళ దంపతుల మధ్య విడాకులు ఎలా వస్తున్నాయండి? ఎన్ని కేసులు పెడుతున్నారండి? మగాళ్ళ మీద ఆడాళ్ళు, ఆడాళ్ళ మీద మగాళ్ళు. ప్రతి చోట అమాయకులు బలైపోతున్నారు. ఆడా మగ నేను మాట్లాడాలా. ఎవరు కాస్త మంచితనంతో పాటుగా మెతకదనం ఉంటుందో వాళ్ళు బలైపోతున్నారండి. ఆ మెతకదనం పాపం అమ్మాయికి ఉండొచ్చు, అబ్బాయికి ఉండొచ్చు, వాళ్ళు బలైపోతున్నారు. అసలు మృదువుగా ఉండడం అనేది పద్ధతి కాదు అని అర్థమైపోతుంది. ఇది భయంకర ప్రపంచాన్ని సృష్టిస్తుంది. ఆ సున్నితమైన స్వభావాన్ని మనం గౌరవించగలగాలి. వాళ్ళని అలా సున్నితంగానే చూడాలి. వాడు మెత్తగా ఉన్నాడు కాబట్టి మొత్తేద్దామని చూస్తే నిజమే, వాడు ఒకడు పోతే పోవచ్చు. లోకం మొత్తం కూలిపోతుందండి. మంచితనం మీద నమ్మకం పోతుందండి. చాలా ప్రమాదం అది. ఇప్పుడు అదే జరుగుతుంది. 6 నెలలు, ఏడాది కాకుండా గొడవల, నోటీసుల, మొత్తం ఎన్ని సెక్షన్లు ఉంటే అన్ని సెక్షన్లు పెట్టేయడమా. అమెరికాలో ఉన్న వాళ్ళని కూడా పెట్టేయడమా. ఇంకా అపరాలు సాగాల. ఇంకా ఈ వ్యవస్థ మొత్తం, వివాహ వ్యవస్థ మీద నమ్మకం పోతే నన్ను మన్నించండి, దేశం మొత్తం ఏ కేంద్రంగా తయారవుతుందో ఆలోచించండి ఒక్కసారి. లైంగిక అవసరాల కోసమే వివాహాలు చేసుకోవాల్సి వస్తే అంతకంటే దౌర్భాగ్య స్థితి ఇంకోటి లేదండి దేశానికి, మనిషికి. ఒక ధర్మం, ఒక అనుబంధం, ఒక తోడు, ఒక నీడ, చివరికి ఇద్దరూ కలిసి తత్వజ్ఞానం, ఒక మోక్ష మార్గం, గార్హస్థ్యం, అక్కడి నుంచి వానప్రస్థం, సన్యాసం. ఉరికి చెప్పలా, అదొక క్రమ పరిణామం. పరిణతి అంటాం దాన్ని, పరిపక్వత, పండు. అందుకే మనకు ఆటల్లో కూడా పండడం, గెలవడం అన్నారు. పండడం, జీవితంలో పండాలి, గెలవకూడదు. గెలిస్తే ఓడిపోతాం, పండితే ఓడిపోవడం ఉండదు. పండితే మళ్ళీ మొలుస్తాం. పండినది ఎప్పుడు రాలిపోతుంది, టెంక భూమిలో కొడుతుంది, మళ్ళీ మొక్క వస్తుంది, మొలక, పిలక అయింది, కొమ్మ, రెమ్మ, చిగురు, ఆకు, పువ్వు, పిందె, కాయ, మళ్ళీ పండు, మళ్ళీ పిందె. అంటే జీవితంలో పండాలి. అందుకే మన ఆటలన్నింటిలో, తెలుగు ఆటల్లో పండడం అని వాడతారు. ఇలా ఎవరికి చేతులు ఇలా కలిపి ఇలా వేసి కూడా నువ్వు పండావు నేను పండలేదంట, నువ్వు గెలిచావు నేను ఓడాను అనండి. ఎంత చక్కని భాష పాడు చేసుకున్నామండి. ఐ గెయిన్డ్, యూ లాస్ట్, దిక్కుమాలిన మాటలు అంటారు వీటిని. నాకు వచ్చింది నీకు పోయింది, వాడు కోపం రాదు. నాకు వచ్చింది నీకు పోయింది అంటే కోపం వస్తుంది ఎవరికైనా. నేను పండాను అంటే పోన్లే తాంబూలం వేసుకుంటే నేను పండుతా అని హాయిగా ఉంటుంది. మన భాష అంత గొప్పది, సామరస్యం. నేను పండాను, కాసేపు ఉంటే నువ్వు పండుతావు, నువ్వు పండే వరకు నేను ఆడతా. ఇది సామరస్యం. జీవితంలో పండాలి, గెలవడం ఓడవడం కాదు. అందుకని ఈ అసిద్ధార్థం ఏమైనా ప్రసిద్ధి ఉందా ఏమన్నా? ఏ ప్రయోజనం జనవేరదు, ఏమీ చేయలేడు, చేయగలిగితే రాడు ఇక్కడికి. అదే అసిద్ధార్థం. ఇది సిద్ధార్థుడు కాదని కదా. అంటే ఏ ప్రయోజనం చేసుకోగలిగే స్థితిలో లేడు, ఒంటరివాడు, లక్ష్మణుడు తప్పితే ఎవడూ లేడు. అది కూడా ఉన్నారో లేదో తెలియదు. విక్లభం, ఈ పాటికి వెర్రేడైపోయి ఉంటాడు. వైక్లభ్యం, నిజంగానే అంత స్థితి వచ్చింది రాముడికి. అయిపోయి ఉంటాడు. రాముడు కాబట్టి తట్టుకున్నాడు, మామూలు వాడైతే వెళ్ళిపోయేవాడే. అటువంటి వాడిని పట్టుకుని ఏం బాధపడతా అంటే, యోగ భ్రష్టుణ్ణి చేయడం కోసం కష్టాలు ఇలా భయపెడతాయి మనిషిని. ఉపాసనలో మనం నేర్చుకోవలసింది అది. మరి మొత్తం ఏమిటి, ఇన్ని చరిత్ర పాఠములు, ఇన్ని పురాణములు, ఇన్ని కథలు, ఇన్ని అబద్ధమేనని ఎక్కడో పద్యం రాశాను. ఇవన్నీ అబద్ధమైతే ఏమిటి ఇంకా మిగిలేది? మానవ జీవితానికి ముఖ్యమేది అసలు భగవత్ సంబంధమైన అస్థి నాస్తి. అయితే సరిగ్గా అప్పుడు చేరతారండి దగ్గర. వాళ్ళు మనని తెగమకలో పడేస్తారండి. ఈ తెగమకలో పడేసేవాడు దేవుడు లేడని చెప్పడు. ఉన్నాడు కానివరా, ఇది పద్ధతి కాదురా ఏదో చెబుతాడు. వాడుకో నమ్మకం ఉంది, వాడు నాస్తికుడు కాదు. కానీ ఈ చేసేవాడు కనుక ఆ మాటలు వింటే వాడిని మించి తీవ్రంగా ఆలోచిస్తాడు. ఆయుధం అందించేవాడు ప్రవృత్తి వేరు, అందుకున్నాక మన ప్రవృత్తి వేరు. అరే ఈ బాంబు పట్టుకెళ్ళి అక్కడ వేసి అని చెప్పేవాడి ప్రవృత్తి వేరు, బాంబు చేతిలో పడ్డాక ఈ ఉగ్రవాది ప్రవృత్తి వేరు. అది గమనించండి, అర్థం. వాడేదో అందించి పెడతాడు, నేను ఇలా అనుకున్నానండి, అలా చేస్తాడు అనుకోలేదు అంటాడు వాడు. వీడు అలా కాదు, వీడు ఏం చేస్తాడో తెలియదు, అది వీడికే హాని చేస్తుంది కూడా. అందుకే ఆ మాటలు అనేవాళ్ళ ప్రవృత్తులు వేరు. ఆ మాటలు వింటూ దానికి లోనైన వాడు ఇంకాస్త విపరీతంగా ప్రవర్తిస్తే వీడు దేవుడు లేడని సిద్ధాంతానికి వచ్చేస్తాడు. అదే అవిశ్వాసం. ఇక మొత్తం జీవితమే నాశనం అయిపోతుంది. దీనికి సరిగ్గా ఈ రాక్షసుల భాషణకి విశ్వనాథ వారు 20వ శతాబ్దపు ఆలోచనలు, రామాయణం మీద ఉన్న రకరకాల భావాలు, సామెతలు అన్నీ జోడించి ఈ రాక్షసి చేత ఏమనిపిస్తున్నారో చూడండి. ఎవతే బొగాని తల్లి మరి ఇచ్చటి గింజను దంచినావు. అంత వ్యంగ్యంగా ఉంటుంది విశ్వనాథ భాష. ఎవతే బొగాని తల్లి మరి ఇచ్చటి గింజను దంచినావు, లక్ష్మివి
జగదంబవు నీ వెచ్చట చేరిన వానిని దిబ్బజేసిపోదువు. లక్ష్మివి జగదంబవు నీ వెచ్చట చేరిన వానిని దిబ్బజేసిపోదు. నినగోరు నెవ్వడు, ఈ నిన విచిత్ర ప్రయోగం అండి. నినగోరు నెవ్వడు విధూత మనస్కుడు వానికక్కట అవరమతి నిజంబుగను ప్రాణము మీదికి తెచ్చిపెట్టేదే ఎవతెవగాని తల్లి మరి ఇచ్చటి కిందను తెంచిన. ఎందుకు ఇలా మాట్లాడతారు వీళ్ళంటే, అసలు ఈ బోధ చేసే వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుందంటే, ఈ రాక్షస స్త్రీలు ఈవిడ రావణాసురుడికి లొంగిందా లేదా, వాడు చచ్చాడా, రాముడు వచ్చి ఈవిడిని తీసుకెళ్ళాడా, ఇవన్నీ వాళ్ళకి అనవసరం అండి. ఎప్పుడు ఉద్యోగుల ప్రవృత్తి అలాగే ఉంటుంది. ఓ పెద్ద యజమాని, ఏదైనా సంస్థ యజమాని ఉద్యోగులకు ఒక పెద్ద డ్యూటీ వేసాడు, పెద్ద కార్యక్రమం మీద తలపెట్టి, మొత్తం విజయవంతం కావాల్సిందే, మొత్తం తేడా వస్తే ఊరుకో. అది ఇంతకీ ఇది గొప్పగా జరిగితే కీర్తి అంతా ఆయనకి, వీళ్ళకి ఏమీ రాదు. మహా అయితే ఓ పార్టీ ఇచ్చి ఓ బిస్కెట్ ఇస్తారు, అంతకంటే ఏమి కాదు. మీ సేవలు మర్చిపోలే ఉంటారు, మర్చిపోయారు అంటారు ఊరికే. కింద వాళ్ళ పరిస్థితి ఎప్పుడు అంతే. అదేనా దెబ్బతిందనుకోండి మొత్తం అందరికీ రేవెట్టేస్తారు, ఇంక మామూలుగా ఉండదు, ఇంక కోపం అది. అలాగే వీళ్ళ బాధ వీళ్ళది. ఇప్పుడు రావణాసురుడు సీత రాముడితో కాపురం చేస్తే వాళ్ళకి పోనీ ఏదో రావణాసురుడు కోరికకి అంగీకరిస్తే వాళ్ళకి ఏం కలుస్తుంది, వీళ్ళకి ఏమైనా ఇంక్రిమెంట్లు ఇస్తారా? కానీ రావణాసురుడు ఎలా ఏడుపుంచుకు తినే రకం అంటే, మీరు సరిగ్గా చెప్పట్లేదు, చెప్పాల్సిన విధంగా ఇంగ్లీష్ మీడియంలో చెప్పాలా, తెలుగు మీడియమా? వీడు చెప్పాల్సిన విధంగా అప్పుడు వినకపోతే ఏం చేయమాట? అసలు ముందు వాడి తప్పు, పైగా వేళ పెడతాడు. ఒక యజమాని ఇలాగే చేయవలసింది వంకర పని, ఆ కింద ఉద్యోగులకు అప్పగిస్తాడు. నీకు చేతకాలేదు, అది పనే వంకర పని, ఎలా చేతనవుతుంది? ఆ పని మనం చెప్పడమే తప్పు. చెప్పడండి, వాడి ప్రయోజనాలు వాడుకుంటాయి. నువ్వు చేస్తే అంటాడు, లేకపోతే నువ్వు పనికిరావు అంటాడు. వీడిప్పుడు అవినీతిలో సమర్థతను రుజువు చేసుకో, ఇదో పెద్ద కర్మ. యజమాని అవినీతి పరుడు. యజమానికి అసలు ఈ ఉద్యోగుల మీద ఏమాత్రం జాలి దయ సంస్కారం లేదు, వాడి పనులే వాడికి ముఖ్యం. అప్పుడు ఈ ఉద్యోగులు ఇలాగే చచ్చిపోతున్నారు వీడి దగ్గర పనిచేయాలి. అది అందుకని విసిగెత్తి అంటున్నా, ఎవతే బొగా అని తల్లి మరి ఇచ్చడికి. వాడు ఎవడో నిన్ను తీసుకురావడం కాదు, కానీ మా ప్రాణం మీదకి వచ్చింది, నువ్వు ఒప్పుకో, ఇప్పుడు నిన్ను చంపడం, వాడు మమ్మల్ని చంపుతాడు. సరిగ్గా ఏం భాష అండి విశ్వనాథ్ అంటే, అది ఎంత చక్కని భాష వాడాడు. ఇదే మరి రామాయణం మీద పైగా ఇంకో మాట ఉంది, సీత పుట్టుక లంకెకు చేయటం. మనం గొప్పవాళ్ళం కదా మరి. రావణాసురుడు పుట్టుక లంకెకు చేయటం అనే సామెత లేదండి. నాకు మనుషుల మీద చాలా విచిత్రంగా ఉంటుంది. అప్పుడు రావణాసురుడు పుట్టుక లంకెకు చేయటు, దుర్యోధనుడు పుట్టుక కౌరవులకు చేయటు అని ఎవరైనా అంటారు. అబ్బే, ద్రౌపది పుట్టుకేమో కౌరవులకు చేటుట, సీత పుట్టుక లంక. మనమే ఆడాళ్ళు ఎంత లోకువైపోయారో నిజంగా. అన్నిటికీ ఆడదే కారణం. వాళ్ళు ఏం చేశారండి? సీతాదేవి ఏమన్నా నన్ను లెక్కెళ్ళమని అప్లికేషన్ పెట్టిందా? నాకు అర్థం కాదు. ద్రౌపదీదేవి మీరు పేకాడుకుని ఊరుకుంటే ఎలాగా, మమ్మల్ని ఎవరన్నా అవమానించాలిగా అని అందా? పత్రికల వారి దగ్గర ఆవిడ అభిప్రాయాలు చెప్పిందా? రావణాసురుడు దుర్యోధనుడు కావాలని చిచ్చు పెడతారా? వాళ్ళని ఏమీ అనరా? పైగా వాళ్ళ పట్ల సానుభూతిగా భాసుడు దగ్గర నుంచి ఇంకో గ్లాసుడు వరకు నాటకాలు రాసేస్తారా? ఊరుభంగం వ్యాయామం అంటూను రాసేశారని చాలా. దుర్యోధనుని సమర్థించి, రావణాసురుని సమర్థించి, ఇంకా అగ్ని ప్రవేశాలు అన్నీ రాసేశారండి. రావణాసురుడు గొప్పవాట రాముడు కంటే. వాడికి ప్రేమించడం వాడికి తెలిసినట్టుగా రాముడికి తెలియదు. మరి ఈ పెద్ద మనుషులకు తెలుసు ప్రేమించడం అంటే. రామాయణం అర్థమే చస్తే కదా వీళ్ళకి. రాసేశారు రకరకాల. రావణాసురుని సమర్థించేవాడు, దుర్యోధనుని సమర్థించేవాళ్ళు ఉన్నారండి. సీత నేను ద్రౌపదిని అన్నావు, సీత పుట్టుక లంకకి అది ఇందులో పెట్టాడు. లక్ష్మివి జగదంబవు నువ్వు చేరిన చోటను దిబ్బజేసిపోదువు. ఓ పక్క లక్ష్మీ జగన్మాత అంటూ నువ్వు ఎక్కడికి చేరితే అక్కడ దెబ్బ చేసిపోదు అంటే ఏంటో తెలుసా? విశ్వనాథ్ వారు కూడా పాపం అంత కవయ్యి ఉండండి, కావలసిన సంపద పొందలేకపోయారండి. వాస్తవం చెబుతున్నా, నాకు సన్నిహితులు చెప్పినమాట. ఆయన చాలా మధ్యతరగతి జీవితాన్ని గడిపారు. ఆయన మారుతీనగర్లో చాలా మధ్యతరగతి జీవితం, ఏం వైభవోపేతమైన జీవితం కాదు. దాంతో ఆయన సంతృప్తి పడ్డాడు. ఆయన ఋషి, అది వేరే విషయం. కానీ లోకం ఆయన్ని గౌరవించవలసిన విధంగా గౌరవించలేదు, సంపదలు ఆయనకి రావాల్సిన విధంగా రాలేదు. ఆ సంపదలు ఎవరికి వచ్చారో వారు దెబ్బ అయిపోవడం ఆయన చూశాడు. అందుకని అక్కర్లేదు నాకు ఈ లక్ష్మి, అసలు ఎవరి దగ్గర సంపద చేరుతుందో వాడు దెబ్బ అయిపోతాడు. నిజంగానే సంపద చేరిన వాళ్ళు చాలామంది బుద్ధులు మారిపోతున్నాయి. లక్ష్మివి జగదంబవు నీ వెసట చేరిన అచ్చట దెబ్బ చేసిపోదు అని నినగోరువాడు. ఈ నిను అని దిద్దేకూడదు. నిన అంటే నిన్ను మాత్రమే. యవార్థకం అంటే లక్ష్మిని కోరుకున్నప్పుడు అండి, ఎప్పుడు మనం లక్ష్మీదేవి తోబుట్టువులు ఇద్దరున్నారు, వాళ్ళని కూడా కోరుకోవాలి. ఎవరా తోబుట్టువులు?
నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి సంభవాయై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై. చంద్రుడు అమృతం ఆవిడ తోబుట్టువులుగా పుట్టారండి. మనం లక్ష్మీదేవిని కోరుకుంటాం, చంద్రుల్లా నా మనస్సు చల్లగా ఉండేలా చూడు, నా మనస్సులో నా హృదయం అమృతమై అందరికీ దాన ధర్మాలు చేసేలా చూడని ఎవడైనా అడుగుతాడండి లక్ష్మీదేవిని? అడగడు. మొత్తం నాకే వచ్చేయి, నాకే కోట్లు వచ్చేయాలి, నీకు దీపం పెట్టమంటే పెట్టేస్తా, అష్టలక్ష్మి కట్టమంటే కట్టేస్తా, ఏం చేయమన్నా చేసేస్తా, అందరికంటే ఎక్కువ నేను ఉండిపోవాలనుకుంటాడు తప్ప నా సంపదలు దాన ధర్మానికి వినియోగం కావాలి అందుకు నాకు ఇవ్వమని అడిగేవాడు ఉన్నాడండి? అది నినగోరునెవ్వడు అంటే అర్థం. అది నిన్ను మాత్రమే కోరుకుంటారు తప్ప నీకు పుట్టినళ్ళైన పాల సముద్రంలా తన మనస్సు ఉండాలని, పాపాల సముద్రం కాకూడదని, నీ తోబుట్టువు చంద్రుల్లా తన హృదయం చల్లగా ఉండాలని, నీతో పుట్టిన అమృతంలా తన హృదయం అమృతంలా ద్రవించి పేద సాధనకు సాయం చేయాలని ఎవడైనా కోరుకుంటాడమ్మా. ఎంత సత్యం చెప్పాడండి విశ్వనాథ. నినగోరునెవ్వడు, అందుకే విధూత మనస్కుడు. గాలివాట మనస్సు, విధూత మనస్సు అంటే అటోసారి ఇటోసారి. డబ్బున్న వాళ్ళ మనస్సులు మీరు గమనించండి. టక్కుమని ఏదో వ్యాపారం చేస్తాడు, దెబ్బ అవుతాడు, దెబ్బ అయ్యానని 10 మందికి తెలుస్తుందన్న బాధతో ఇంకో పెద్ద వ్యాపారం వెంటనే చేసేస్తాడు బ్యాంకు వాళ్ళని. అప్పటికి అంటే ఈయన దెబ్బ అవ్వలేదని మనకి తెలియాలి, ఆ బ్యాంకును దెబ్బ చేస్తాడు చివరికి. ఇదే దెబ్బ అంటే. పై కనపడవడం వ్యాపారంలో కార్ల వ్యాపారంలో సినిమా తీసి ఒకటి దెబ్బతిన్నాడు అనుకోండి, వెంటనే 50 లక్షలు పెట్టి కారు కొంటాడు, ఎక్కడో తెలియదు. ఎందుకంటే వాడు దెబ్బతింటే 50 లక్షలు పెట్టి కారు ఎలా కొంటాడు? అది దెబ్బ ఇది దెబ్బే, తర్వాత శుద్ధి. కానీ ఇలాగే ఉంటుంది ఆలోచన. అందుకేనని విధూత మనస్కుడు అంటే అర్థం అది. వానికి అక్కట అవరమతి నిజంబుగను ప్రాణము మీదికి తెచ్చిపెట్టింది. చివరికి ఈ క్యాష్ అంతా, ఈ అప్పులు, ఈ ఆస్తులు ఎలా మేనేజ్ చేయాలో తెలియక అంతే శ్రీమద్ రమారమణ గోవిందో హరి కంపెనీ మూసేస్తాడు. అప్పుడు చివరికి ఏమంటాడు, నా ఆస్తులు ఉన్నాయండి అమ్మేసి డిపాజిట్ వాళ్ళకి ఇవ్వండి. ఇప్పుడు ఎవడో కొండవి. ఇదివరకుంటే కొనేవారు, ఇప్పుడు కొనరు. ₹10 వేస్తే అదనా కొంటారు. ఎలా అమ్ముతారు? లోకంలో చూస్తున్నాం మన కళ్ళ ఎదుట. అదే విశ్వనాథ చెప్పాడు. అంటే సంపదను కోరుకుంటున్నామంటే చంద్రుణ్ణి, అమృతాన్ని, పాలసముద్రాన్ని కూడా కోరుకోవాలి. పాలసముద్రం లాంటి మనస్సు, చంద్రుడు లాంటి హృదయం, అమృతప్రాయమైనటువంటి లక్షణం కలిగిన వాళ్ళే డబ్బు కోరాలి. వాళ్ళ దగ్గరే డబ్బు నిలబడుతుంది. అది ఉద్దేశం. మళ్ళీ 23:30 గంటల్లో కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడదాం.